కొంచెం నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందన్నమాట. ఈ పచ్చడి మాత్రం ఎవ్వరు మిస్ అవ్వకండి. ఇప్పటి వరకు ఈ తొక్కుడు పచ్చడి పెట్టిన వాళ్ళకు కూడా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తే వెంటనే అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో తొక్కుడు పచ్చడిని తయారు చేసుకోబోతున్నామండి. నిన్న ఆవకాయ పెసరావకాయ వీడియోలు మీతో షేర్ చేసుకున్నాను కదా. ఈరోజు అయితే తొక్కుడు పచ్చడి అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసి చూపిస్తున్నాను. ఈ తొక్కుడు పచ్చడిని చాలా ఈజీగా చేసుకోవచ్చు. అన్నంలోకి అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా అద్దరిపోతుంది అనమాట. కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. పచ్చడిని మాత్రం ఎవ్వరు మిస్ అవ్వకుండా పెట్టుకోండి. ఇప్పటి వరకు ఈ తొక్కుడు పచ్చడి పెట్టిన వాళ్ళకు కూడా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తే వెంటనే పెట్టుకోవాలనిపించేంత సూపర్గా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చిన్న వీడియోనే. మొన్న ఆవకాయ పెసరావకాయ వీడియో మీతో షేర్ చేసుకున్నాను కదా. అప్పుడు మేము కుషాయిగూడ మార్కెట్కి వెళ్ళి అక్కడ కల్పన అనే అమ్మాయి దగ్గర తెల్ల గులాబీలు తీసుకొచ్చానని చెప్పాను కదండి. ఆ పక్కనే ఉంటాడనమాట పవన్ అనే ఒక కుర్రాడు. అతని దగ్గర ఇప్పుడు 3 ఏళ్ల నుంచి మాగాయకిను ఈ తొక్కుడు పచ్చడికి కాయలు తీసుకొస్తున్నాను అనమాట, పెద్ద రసాలు. అతని దగ్గరే తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి చెక్కు తీసేసి ఇలా వీలైనంత పలచగా, మా పాప చూడండి ఎంత ఫాస్ట్గా కట్ చేస్తుందో, ఇలా వీలైనంత పలచగా కట్ చేసేసుకుని ఒక 5-6 గంటలు ఎండబెట్టుకోవాలి. ఒక క్లాత్ పరిచేసి ఇలా ఆరబోసేసినట్టు చేస్తే చెమ్మంతా పోయి ఇలాగ పొడి పొడిగా అయిపోతాయి అన్నమాట. దీనికి కనీసం ఒక 7-8 వెల్లుల్లిపాయలు కావాలండి. వీటిని కూడా ఇలాగా రెమ్మల్లాగా తీసేసి వీటిని కూడా ఒక 4-5 గంటలు ఎండబెట్టుకోవాలి. ఆ ముక్కల పక్కనే ఎండబెట్టేశాను. ఇలా ఎండబెట్టేసిన తర్వాత కొంచెం తోకల్లాగా ఉన్నవి మాత్రమే తీసేసి ఓపిక ఉంటే చక్కగా ఒలుచుకుని వేసుకోవచ్చు. లేకపోతే అట్లాగా కొంచెం పొట్టున్నా ఏం కాదు, మనం గ్రైండ్ చేస్తాం అనమాట. ఒక మెజరింగ్ బౌల్ తీసుకోవాలి. దీనికి కూడా ఏ పచ్చడికైనా ఒకటే మెజర్మెంట్ ఉండాలి. ఈ బౌల్ చూస్తున్నారు కదా, దాంతో 3 బౌల్స్ ఈ మామిడికాయ తురుము ముక్కలే అనమాట. ఎండిన తర్వాత చూస్తే 3 బౌల్స్ అయ్యాయి. ఒక పావు బౌలు వెల్లుల్లి గడ్డలు అయ్యాయి, వెల్లుల్లి రెబ్బలు అయ్యాయి అనమాట. ఇప్పుడు వీటిల్ని అవి కొంచెం ఈ ముక్కలు కొంచెమును వెల్లుల్లి రెబ్బలు కొంచెం వేసుకుంటూ కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా చేయకూడదండి. కొంచెం పల్స్ ఇచ్చుకుంటూ ఒక 2-3 పల్స్ ఇస్తే ఇలా అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఒక వెడల్పాటి బేసన్లో వేసుకోవాలి. మన ఛానల్లో ఇంతకుముందు కూడా ఆవకాయ పెసరావకాయ మాగాయ తొక్కుడు పచ్చడి, తురుము పచ్చడి, బెల్లం ఆవకాయ ఇలా చాలా రకాలే పెట్టానండి. వడియాలు కూడా చాలా రకాలే పెట్టాను. ఎవరైనా ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం చూస్తున్నట్లుంటే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి అవి కూడా చూసేయండి. ఆ వీడియోస్ అన్నిటికీ లక్షల్లో వ్యూస్ వచ్చాయి. మంచి మంచి కమెంట్స్ కూడా పెట్టారండి. అందరికీ థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ బౌల్తోనే పావు బౌల్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోవాలి. పచ్చళ్ళ ఉప్పు అండి ఇది, టాటా సాల్ట్ కాదు, రాళ్ళ ఉప్పు కాదు. వాళ్ళు పచ్చళ్ళ ఉప్పు అని అమ్ముతారు మనకి ప్రత్యేకించి. 1 టేబుల్ స్పూన్ నిండా పసుపు వేసేసుకొని ఈ ఉప్పు పసుపు ఆ తర్వాత కారం ఏమో ఫుల్గా వేసుకోవాలి. ఉప్పు దేంతో వేసామో అదే బౌల్ అనమాట, ఇంకా అన్నిటికీ అదే బౌలు. ఒక పెద్ద స్పూన్తో 1.5 మెంతిపిండి అండి, వేయించి పొడి కొట్టిన మెంతుల పౌడర్ అండి, రెడీగా పెట్టేసుకున్నాను. అన్నిటికీ యూజ్ అవుతుందని. చారులో వాటిల్లో కూడా ఇంకా మెంతులు వేయను, మెంతులు వేస్తే చేదు వస్తుంది అంటారని పిల్లలు మెంతిపిండే వేస్తుంటాను. అదే స్పూన్తో ఫుల్గా ఆవపిండి కూడా వేసేసి ఇంకా మొత్తం అంతా కూడా మీరు గరిటెతో కలుపుకోవచ్చు. చేయి కారం పట్టదు అని జాగ్రత్తగా చూసుకోండి. నేను కలిపానని చెప్పేసి మీరు కూడా చేతితో కలిపేసి నన్ను తిట్టుకోకండి. నాకు పర్వాలేదండి, అలవాటు అయిపోయింది కాబట్టి. అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి చేయి మండిపోతుందండి, చాలా కష్టం అనమాట. సాయంత్రం దాకా మంట తగ్గదు. స్టార్టింగ్లో నాకు అలాగే ఉండేది. అందుకని గరిటెతో కలుపుకోండి. నేనైతే అన్న ఇట్లా ముద్దలాగా ఉంది కాబట్టి ఉండలు అవుతాయని చెప్పేసి ఇలాగా కలుపుతున్నాను అనమాట. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఓకే, కానీ పిల్లలు పెట్టే విధంగా అని చెప్పేసి పిల్లలు కూడా చేత్తో కలిపేసుకోక్కర్లేదు. ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిలో కొంచెం పచ్చి నూనె పోసి కలుపుకోవాలండి. గ్రౌండ్నట్ ఆయిల్ కానీ లేదా నువ్వుల నూనె కానీ పోసుకోవాలి. నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్ పోస్తున్నాను, కొంచెం పచ్చడి లూజ్ అయ్యేలాగా అనమాట. ఇది మొత్తం కలిపేసి ఏదైనా డబ్బాలో కానీ బాటిల్లో కానీ పెట్టేసి 3 రోజులు అలా వదిలేస్తే 3వ రోజు మనకి ఉప్పు సరిపోయింది లేనిది తెలుస్తుంది. 3వ రోజు మనం తిరగలుపుకున్నప్పుడు ఉప్పు తగ్గితే వేసుకుని కలిపేసుకొని ఇంకా పోపు వేసేసుకోవటం అనమాట. మీకు కావాలంటే మొత్తం పచ్చళ్ళలో ఒకేసారి వేసుకోవచ్చు, లేదా కొంచెం కొంచెం తీసుకుంటూ ఫ్రెష్గా పోపు వేసుకోవచ్చు. నేనైతే సగం పచ్చళ్ళలో పోపు వేస్తున్నానండి. పచ్చడికి సరిపడా గ్రౌండ్నట్ ఆయిల్ పెట్టేసుకుని స్టవ్ మీద లో ఫ్లేమ్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కొంచెం బాగా వేగిన తర్వాత ఒక 5-6 గడ్డలు వెల్లుల్లి రెబ్బలు ఒలిచి వేసుకోవాలన్నమాట.
ముందు 7 గడ్డల్ని గ్రైండ్ చేసేటప్పుడు వేసాం కదా, తర్వాత ఒక 5 గడ్డలను అంటే మొత్తం 1/2 కిలో వెల్లుల్లి రెబ్బలు వేసాను. అట్లానే ఇంగుకు అన్యాయం చేయనండి, ఇంగు కూడా వేస్తాను. ఇంగు వేస్తే కూడా ఈ పచ్చడి అద్దరిపోతుంది అనమాట. అలాగే ఒక 10 ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తే ఈ వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి పచ్చడిలో ఊరి పుల్లపుల్లగా భలే ఉంటుందండి ఈ పచ్చడి. అన్నిట్లోకి ఇదే అడుగుతారనమాట, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసి ఇదంతా వేగిన తర్వాత బాగా చల్లార పెట్టేసి పోపులో కలపాలి. వేడి మీద వేసేస్తే పచ్చడి నల్లగా అయిపోతుంది, అందుకని చల్లారి పెట్టి మాత్రమే కలుపుకోవాలన్నమాట. ఉప్పు కారాలు కరెక్ట్గా వేసుకొని తడి స్పూన్స్ పెట్టకుండా ఉంటే ఈ పచ్చడి 2 ఏళ్ళైనా కూడా పాడవదండి. నా దగ్గర ఇంకా లాస్ట్ ఇయర్ది కూడా కొంచెం పచ్చడి అలాగే ఉంది ఫ్రెష్గా. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటానండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.